రైట్. సిటీ మొత్తం పోలీసులే ఉన్నారు. మనం సిటీలోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. కార్ సిటీలోకి పోనీ. ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీ గుడిసెల నారాయణమూర్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు. హత్యకు గల కారణాలు కానీ దాని వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు కానీ ఇంకా తెలియదు. నమస్తే. ఏంట్రా బాగున్నారా? నమస్తే అన్న. పట్టపగలు దేవుడి గుళ్ళో పక్కవాడికి కూడా తెలియకుండా. రైట్, కూర్చో. క్యాష్ తీసుకురా. కత్తి కొడుతుందిరా. దీన్ని ఏం లేదు రైట్, కొంచెం షుగర్. ఇన్సులిన్ తీసుకోమన్నా డాక్టర్. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి అటు నుంచి జిమ్కి వెళ్ళి డైరెక్ట్గా లంచ్కి వచ్చేస్తాను. కార్ తీసుకెళ్ళు. ఇదిగో రైటు, లెక్క పెట్టుకో. నమ్మకం ఉంది. అందుకే నువ్వు నాకు నచ్చుతావు. వస్తాను కాసింబాయ్. ఓకే. అయిపోయిందా? అవ్వలేరా, నీకు సలాం చెప్దామని వచ్చినాం. అదే ఆ ఎక్స్ట్రాలే వద్దురా. ఏం బేటా మంచిగా చదువుకుంటున్నా? చదువుకో.
ఏంటి ఆవకాయ పచ్చడా? మటన్ లేకుండా మ్యాంగో పచ్చడితో మనకి ముద్దే దిగదు కదే. ఆ, ఎందుకు దిగదో నేను చూస్తానుగా. ఆ? అది నా కోసం అన్నయ్య. సాయంత్రం నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను కదా. అమ్మా నువ్వు వెళ్ళి త్వరగా ఆ లా ఫినిష్ చేసుకురమ్మా. మాకు బెయిల్ ఇవ్వడానికి లాయర్లు దొరక చస్తున్నావు. ఆవకాయ పచ్చడితో అందరికి అన్నం పెట్టమంటారా? కడుపు నిండడానికే మండడానికే? అరే ఓ నువ్వు ఆపరా బై, నువ్వు జల్దీ పెట్టమ్మా. ఈ మధ్య టైం కన్నం తినక చాలా తగ్గిపోయినా. తగ్గింది నువ్వు కాదు, బస్తాలో బియ్యం. ఈ మధ్య గట్లనే కొడుతుంది. కరెక్ట్ చెప్పిందిరా. అన్నయ్య ఎప్పుడు వెళ్తున్నావు? సాయంత్రం. ఎరా డబ్బులు అకౌంట్లో వేసావా? అవసరం లేదన్నయ్య, లాస్ట్ టైం పంపినవే ఇంకా ఉన్నాయి. లేవని కదమ్మా, నీ దగ్గర ఎప్పుడూ లేకుండా ఉండకూడదని. పొద్దున్నే 6 పార్క్ జాయింగ్కి వెళ్తాడు. అక్కడ మామూలు జనం చాలా మంది ఉంటారు. అక్కడ వాడిని వేయడం కరెక్ట్ కాదు. తర్వాత గంట సేపు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ వీటితో పాటు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉంటారు. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అక్కడ కూడా కుదరదు. తొమ్మిది గంటలకి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ బయలుదేరతాడు. అక్కడ అస్సలు కుదరదు. కరెక్ట్గా అరగంట తర్వాత వాడు బిజినెస్ కాంప్లెక్స్ చేరుకుంటాడు. సెక్యూరిటీ బయటే ఉంటుంది. ఒక్కడే లోపలికి వెళ్తాడు. లిఫ్ట్లో కూడా ఎవరిని రానివ్వరు. బిల్డింగ్ లోపలంతా వాడి మనుషులే ఉంటారు. అక్కడ కూడా వాడిని ఏమీ చేయలేం. వాడికి అదే కరెక్ట్ ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. థ్యాంక్ యూ. యాక్సిడెంటా? ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ అండర్ రిపేర్. రారాయుడు కూర్చో. నీ పోటుకి ఎదురే లేదు. ఇంత కరెక్ట్గా నువ్వే వెయ్యగలవు. వాణ్ణి వెయ్యడానికి ముంబై నుంచో బీహార్ నుంచో మనుషుల్ని పిలిపిద్దామన్నావు కదరా. రైట్ టైంలో పని పూర్తి చేసి దర్జాగా వచ్చావు. చూడు ఏ రైటు, నువ్వు ఎక్కడో ఉండడం ఎందుకు? నా దగ్గరే మాతో పాటే ఉండొచ్చుగా. నేను ఏదైనా నాకు ఇష్టమైందే చేస్తాను. వస్తాను బాయ్. వాడు సింహం లాంటోడ్రా. బోన్లో పెట్టాలనుకోవడం తప్పురా. నీలాంటి వెధవలు 100 మంది చేయలేనిది వాడు ఒంటరిగా చేస్తాడ్రా. అదిరా రైట్ అంటే. చేతకాని చవట.